అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన గంటన్న గోరంట్ల మాధవ్ అందరికీ తెలుసు కదా, ఆయన్ని గంటన్న ఎందుకు పిలుస్తాం అనేది. దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పరువుని తీయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తులను పార్లమెంటుకు పంపించారు అనే చర్చ దాదాపు 10-20 రోజుల పాటు సాగేలాగా చేసినటువంటి వ్యక్తి గంటన్న గోరంట్ల మాధవ్. ఈయన ఎంతటి మొరటు వ్యక్తి అంటే చదువు సంధ్య లేదు. పాపం ఏ విధంగా ఆయన సిఐ అయిపోయాడో మాకు తెలియదు. ఎందుకంటే ఈయన సిఐగా పనిచేసినటువంటి ప్రాంతాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తన స్వంత ఆస్తులు పెంచుకుంటూ ఏమేం చేశాడో అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అనంతపురం జిల్లాకు చెందినటువంటి లీడర్స్ జేసీ కుటుంబాన్ని టార్గెట్ చేసి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడి ఆయన్ని ప్రసన్నం చేసుకొని 2019లో ఎంపీ సీటును తీసుకొని ఎంపీగా గెలిచిన తర్వాత ఇతను హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయకపోగా, కేంద్రం నుంచి హిందూపూర్ నియోజకవర్గానికి ఎటువంటి నిధులు తీసుకురాకపోగా ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని హిందూపూర్ నియోజకవర్గంలో ఎన్నెన్ని అక్రమాలు చేశాడో అందరికీ తెలుసు. ఈ గోరంట్ల మాధవ్కి ఎంత గోరోజనం అంటే, ఎంపీగా ఉన్నప్పుడు తాను ఒక పార్లమెంటేరియన్ అనే సభ్యత కూడా లేకుండా పార్లమెంట్ లోపల రామ్మోహన్ నాయుడు గారిని ఏ విధంగా అతను కించపరిచాడో మనందరం చూసాం. ఒక మహిళతో వీడియో కాల్స్ మాట్లాడి పరువు తీసినటువంటి వ్యక్తి ఈ గోరంట్ల మాధవ్. ఈ గోరంట్ల మాధవ్కు చట్టాలంటే లెక్కలేదు, న్యాయస్థానాలంటే లెక్కలేదు, ప్రజలంటే సోయలేకి కూడా లేదు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడంలో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈతగాడు నేనొక్కడిని ఉన్నాను అని చెప్పేసి చూపించుకోవడం కోసం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టారీతిని మాట్లాడుతూ ఉంటాడు. అంతకుముందు జేసీ ఫ్యామిలీని మళ్ళీ టార్గెట్ చేశారు. గతంలో ఈయన గారు ఒక మైనర్ బాలిక అత్యాచారానికి సంబంధించి మాట్లాడుతూ ప్రెస్లో ఆ బాలిక యొక్క పేరుని బయటికి చెప్పడం జరిగింది. ఇది తప్ప అంటే ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే కేసులో ఉన్నటువంటి విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ బాలిక యొక్క పూర్తి వివరాలు పేరుతో సహా వెల్లడించడం చట్టరీత్యా నేరం. ఇంత చిన్న విషయం ఆల్రెడీ సిఐగా పదవిని వెలగబెట్టినటువంటి ఈ గోరంట్ల మాధవ్కి తెలియకపోవడం అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. పోలీస్ అంటే ఆ చట్టాలు సెక్షన్లు అన్ని గుర్తుంటాయిగా, అన్ని తెలుసుండాలిగా. మరి ఈయన సిఐగా పనిచేసాడు. ఫోక్సో కేసులో ఉన్నటువంటి విక్టిమ్ ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ బయటికి చెప్పకూడదనే కనీసం సెన్స్ లేదా? మైక్ ముందరుంటే ఏది పడితే అది వాగేస్తాడా? చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అలాగే వాగుతాడు, పవన్ కళ్యాణ్ని అలాగే వాగేస్తాడు, బాలకృష్ణని అలాగే వాగేస్తాడు, టీడీపీ జనసేనలో ఉండేటటువంటి నాయకుల్ని అలాగే వాగేస్తాడు, మహిళలని చూడ్డు, పిల్లలని చూడ్డు, ఎవరిని పడితే వాళ్ళని బూతులతో తిడతా ఉంటాడు. మళ్ళా పైపెచ్చు ఏమన్నా మాట్లాడితే మీసాలు తిప్పుతాడు. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి వాసిరెడ్డి పద్మ గారు, ఆవిడ గతంలో వైఎస్ఆర్సీపీలో మహిళా చైర్పర్సన్గా ఉన్నారు. ఆవిడ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పద్ధతులు అవన్నీ నచ్చక బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళా చైర్పర్సన్గా ఆవిడ చేశారు. కాబట్టి ఈ గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్లో ఆ బాలిక యొక్క వివరాలు తెలపడం అనేది ఆమె అభ్యంతరకరంగా భావించింది. ఆవిడ కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అంటే మార్చి 5వ తారీఖున సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట నువ్వు హాజరవ్వాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. గోరంట్ల మాధవ్ మీద కేసు కూడా పెట్టడం జరిగిందనమాట. ఆ కేసులో బిఎన్ఎస్ సెక్షన్లు 72, 79 కింద నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ దాని మీద మాట్లాడుతూ ఏమంటాడంటే అంతర్యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. అంతర్యుద్ధం ఏంట్రా? అసలు నీకు తెలుగు వచ్చా? ఏ సందర్భంలో ఏ పదాలు వాడాలనేది తెలీదా? లేదంటే పదం అందంగా ఉందని మాట్లాడుతున్నావా? కనీసం తెలుసుకో. సిఐగా పనిచేసినావు, మళ్ళీ ఎంపీగా 5 ఏళ్ళు చేసినావు. ఏ సందర్భంలో ఏ పదాలు వాడాలనో తెలీదా? గోరంట్ల మాధవ్ గోరోజనం తగ్గేటట్లు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.